నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలో నియోజకవర్గంలోని కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొని వారి చేతుల మీదుగా 269 మంది లబ్ధిదారులకు దివ్యాంగులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏదైతే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో వాటిని ఒక్కొక్కటిగా తప్పకుండా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తుమ్మో పద్మశరత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్, బోధన్ ఎంఆర్ఓ గంగాధర్, వివిధ మండలాల ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు 10 లక్షల ఇస్తూ గత ప్రభుత్వాలు సంస్కరించిన చేతులు చేసి ఎక్కడ పైసలు లేకుండా చేసినా మీరందరూ కష్టపడి వీడియో బిల్లులు చేశారు కాబట్టి నా వంతు మీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు పుస్తకం బోధన కాన్స్టిట్యూన్సీలో అన్ని మండలాలు కలిసి 269 మందికి 2,69,00,000 రూపాయలు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. కాబట్టి నేను కలెక్టర్ దగ్గర నిర్వహించుకుని పోతా ఉన్నాను. తప్పని కన్సల్ట్ అధికారులు తహసీల్దార్ కానీ ఎంపీఓలు కానీ మీ అందరికి చెప్పులు ఇస్తారు. తప్పనిసరిగా చెప్పులు తీసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలని చెప్తూ అదేవిధంగా ఎక్కడైనా మీకు ఇబ్బందులు అయితే భగవంతుని ప్రార్థనగా కానీ ఇబ్బందులు రావద్దని తప్పనిసరిగా మా దృష్టికి తీసుకురండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.